పంచబ్రహ్మాసన స్థిత. ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమునందు ఉన్నది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు ఈ నలుగురు కలిపి మంచానికి ఉన్న 4 కోళ్లగా ఊహిస్తే ఆ మంచపు ఉపరితలం సదాశివుడు. ఆ మంచంపై ఆసీనురాలై అమ్మవారు ఉంటుంది. ఇది ఒక అర్థం. ఈ నామము యొక్క గొప్పదనం దాని అంతరార్థములో ఉన్నది. అమ్మవారు మనలోని కుండలిని శక్తి రూపములో ఉంటారు. కుండలిని శక్తి వెన్నుముకలోని సుషుమ్నా ద్వారా ఊర్ధ్వగతిని పొందుతున్నప్పుడు మూలాధార స్వాదిష్టాన చక్రాలకు సంబంధించిన బ్రహ్మ గ్రంథిని, మణిపూర అనాహత చక్రాలకు సంబంధించిన విష్ణు గ్రంథిని, విశుద్ధి ఆజ్ఞా చక్రాలకు సంబంధించిన రుద్ర గ్రంథిని, లలాటానికి శిరో మధ్య భాగానికి సంబంధించిన ఈశ్వర స్థానమును అధిగమిస్తుంది. సుషుమ్నా మార్గమున కుండలిని శక్తి ఊర్ధ్వగతిని పయనిస్తున్నప్పుడు పైన వివరించిన 4 స్థాయిలు దాటి సహస్రార కమలముగా ఉన్న సదాశివుని యందు ఆసీనురాలై అమ్మవారు ఉంటుంది.